అదేదో సినిమా యాక్టర్ నానికి సంబంధించినటువంటి సినిమా ఒక దాంట్లో ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినట్టుంది, సరిపోదా శనివారం ఏదో. ఇప్పుడు అట్లాగే శనివారం వచ్చిందంటే వణుకు పుడుతోంది. చెరువులలో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు, చెరువులు ఆక్రమించుకుని అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు, చెరువులు ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఏమీ చెప్పరు, కూల్చి అవతల పడేస్తారు. నోటీసులు కూడా లేదు. అది కీలకమైనటువంటిది, ఆక్రమించుకున్నారు కాబట్టి. అయితే ఇక్కడే కొన్నిటికి మాత్రం నోటీసులు ఇస్తున్నారు, కొన్నిటికి ఎందుకు ఇవ్వరు. దుర్గం చెరువు విషయమో లేకపోతే కనుక ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించినటువంటి అంశాలు ఇట్లాంటి చర్చకు వస్తున్నాయి. ఆ విషయాలనే ప్రస్తావిస్తూ ఉన్నారు. దాంట్లో అక్కడ నోటీసులకు సంబంధించి తిరుపతి రెడ్డి ఏమంటారు, నా ఇల్లు ఇల్లీగల్గా ఉంటే కూల్చేయండి, నాకు టైం ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకుని బయటికి వెళ్తా. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీస్ ఇచ్చారు, ఇప్పటిదాకా నాకు ఏ అధికారి కలవలేదు. 2016-17లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొన్నాను, నివాసాన్ని కొనుగోలు చేసినప్పుడే ఈ బిల్డింగ్ FTLలో ఉంది అన్న సమాచారం నా దగ్గర లేదు. నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని వాల్టా యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. 1995లోనే ఈ లేఅవుట్కి పర్మిషన్ వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు నా ఇంటిని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు, గత 10 ఏళ్లలో ఎన్నో అక్రమాలు వాళ్ళు చేశారు అంటూ చెప్పడం ద్వారా చూస్తే ఆయనది నోటీస్ ఇచ్చినటువంటిది, మిగతాది కూలుస్తున్నారన్నది ఇక్కడ కీ పాయింట్.